చూడండి, కొరింథీ పట్టణాన్ని మనం బాగా గమనించగలిగితే కొరింథీ పట్టణం అంతా కూడా ప్రియమైన బిడ్డలారా జారత్వంలో ఉండిపోయిందంట. ఇక జారత్వం అంటే చెప్పవలసినటువంటి అవసరం మనకు లేదు కదండి. పాపములోనికి వెళ్ళిపోయినటువంటి పట్టణం, ఇకపోతే భయంకరమైనటువంటి వ్యభిచారం జరుగుతున్నటువంటి పట్టణం అంట. అటువంటి జారత్వము వ్యభిచారము జరుగుతున్నటువంటి పట్టణానికి దేవుడు తన మహా ఐశ్వర్యము చెప్పున, మహాకృప చెప్పున ఎవరిని పంపించాడో తెలుసా? పౌలు మహాశయుని పంపిస్తే ఆ సంఘం ఎంత అదృష్టవంతురాలండి. ఆ సంఘంలో ఉన్నటువంటి వారు ఎంత అదృష్టవంతులు, ఎంత మంచివారు. దయచేసి గమనించండి. అటువంటి సంఘము దేవుని వాక్యాన్ని సరిగా వారు గమనించక వారు పెత్తనాన్ని చేయడానికి ఇష్టపడుతున్నారు. వారు అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయడానికి వారు దోహదపడుతున్నారనే విషయం చెప్పడానికి ఏమాత్రం కూడా ఇక్కడ సందేహం లేదు. కొన్ని దినాల తర్వాత ప్రియదేవుని బిడ్డలారు గమనించండి, వారందరూ కూడా గుంపులుగా అయిపోయారంట. చెప్పండి ఏంటంట? గుంపులుగా అయిపోయారంట. ఎవరో సంఘంలో ఉన్నవారే. ఇదేమో నా గ్రూపు, ఇదేమో నీ గ్రూపు, ఇదేమో వాళ్ళ గ్రూప్ అని సంఘ పెద్దలందరూ డివైడ్ చేశారంట. చూడండి, దేవుడు ఎంతమందిని పంపించాడు? 3 సేవకులు పంపించాడు కదా. ఆ 3 సేవల్లో పౌలు మహాశయుడికి వైపేమో కొంతమంది వెళ్ళిపోయారంట, అపోలో వైపేమో కొంతమంది వచ్చేసారంట. ఇంకెవరు ఉండిపోయారు? పేతురు నాన్నగారు ఉండిపోయారు. ఆయన వైపేమో కొంతమంది వచ్చేసారు ప్రియదేవుని బిడ్డలారు. కాబట్టి సంఘము 3 విధాలుగా ఏమైందో తెలుసా? విడిపోయింది. ఆ సంఘాన్ని చూసి బాధపడి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఎక్కడో ఉన్నటువంటి మహాశయుడు ప్రార్థన చేస్తూ తనకు ఒక లెటర్ రాశాడంట. అయ్యో, మీరు గమనించండి, మిమ్మల్ని పౌలు రక్షించాడా? మిమ్మల్ని అపోలో రక్షించాడా? మిమ్మల్ని పేతురు రక్షించాడా? గమనించండి, రక్షించిన వారు మేము 3 కాదు, మేము 3 ఆయన చేత రక్షించబడ్డాం. ఆయనే మా అందరికి ఏం చేశాడో తెలుసండి? మాకు మోక్షాన్ని ఇచ్చాడు. ఆయన చనిపోవడం ద్వారా సంఘానికి విమోచన కలిగింది. ఆయన చనిపోవడం ద్వారా సంఘము విమోచించబడింది. ఈ రోజున సంఘము అంటే ప్రియదేవుని బిడ్డలారు గమనించండి, ఎక్లీషియా అనేటువంటి మాటకు గల అర్థం. ఎక్లీషియా అంటే ఇంగ్లీష్లో చర్చ్ అని అర్థం, తెలుగులో చూడగలిగితే సంఘం అని అర్థం. సంఘం అని అంటే పిలువబడింది ప్రియదేవుని బిడ్డలారా. సంఘం అంటే ఏర్పరచబడింది. సంఘం అంటే ప్రియదేవుని బిడ్డలారు గమనించండి, ఒకప్పుడు బయట ఉన్నటువంటి వారం మనం అందరం, ఒకప్పుడు లోకంలో ఉన్నటువంటి వారం, ఒకప్పుడు ఇక్కడ మనం చూసుకోగలిగితే జారత్వంలో లేకపోతే వ్యభిచారంలో పాపంలో ఉన్నటువంటి మనలను ఈ రోజున దేవుడు ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని మనకిచ్చాడు, అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనకిచ్చాడు, అద్భుతమైనటువంటి దైవజనులను ఇచ్చాడు. ఈ రోజున సంఘానికి వచ్చినటువంటి నీవు దాని మీద మాత్రమే ఫోకస్ చేసేటువంటి దానిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వింటూ ఆ ప్రకారం నడుచుకునేటువంటి వారుగా ఉండాలి తప్ప నీకు ఇష్టానుసారమైనటువంటి ఆలోచన విధానాలు ఆలోచించడానికి ఏమాత్రం కూడా పనిచేయవని నేను ప్రభు పక్షాన్ని మాటలు నేను తెలియజేస్తున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, ఇలాగా అపోస్తున్నటువంటి పౌలు వారందరికీ కూడా కొన్ని మాటలు తెలియజేస్తూ సంఘానికి చాలా చక్కగా వ్రాసి తన మనసులో ఉన్నటువంటి ఆక్రందన లేదా తన మనసులో ఉన్నటువంటి ఆ హృదయ వేదన్ని సంఘానికి అప్పగించిన తర్వాత కొన్ని దినాల తర్వాత ఆయన మరలా వెళ్ళిన తర్వాత వారందరూ కూడా పశ్చాత్తాపపడ్డారు. ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ ప్రియ దేవుని బిడ్డలారా. అంటే చూడండి, ఇదంతా కూడా కొన్ని పులియని రొట్టెలు ఏమైపోయింది తెలుసా? అంటే కొన్ని పిండంతా ఏమైపోయింది చెప్పండి? పిండి ఒకటే, కానీ పిండి నుంచి వేరుపరిచినటువంటి ప్రక్రియ చూస్తున్నాం. ఇది నా పిండి అంటే నా పిండి అనుకున్నారు. పిండి ఒకటే, వాళ్ళు డివైడ్ చేసుకున్న తర్వాత అందులో ఏమైందో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? అనేకమైనటువంటి పరిస్థితులు, పద్ధతులు, మానసికమైనటువంటి పరిస్థితులు లేకపోతే శారీరకమైనటువంటి పద్ధతులు అన్నీ పడిపోయి పిండి అంతా ఏమైంది చెప్పండి? ఇప్పుడు పులిసిపోయింది. దేవునికి స్తోత్రం. కనుక పులిసిపోయినటువంటి వారు ప్రపంచంలో ఉన్నారు, పులిసిపోయినటువంటి వారు సంఘము వెనుపతులు ఉన్నారు. ఇప్పుడు సంఘంలో ఎవరు ఉండాలి చెప్పండి? ప్రత్యేకించబడినటువంటి పిండి ఉండాలి. కానీ నేను అంటున్నాను, ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకించబడినటువంటి పిండిగా నీవు ఉన్నావా? ఈ రోజున నిన్నే దేవుడు అనేకమైన వారికి ఆశీర్వాదకరంగా ఉంచాలనుకుంటున్నాడు, నిన్నే అనేకమైన వారికి దీవెనకరంగా ఉంచాలనుకుంటున్నాడు. నీ కుటుంబానికి ఆయన చేతులు ఉన్నటువంటి ఇదిగో ఇది నా యొక్క రొట్టె అని ఆయన ఎలాగనైతే విరిచాడో నిన్ను కూడా విరిచాడు. కనుక నీవు విరవబడ్డావు, కనుక నీవు అనేకమైనటువంటి వారికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడని నేను ప్రభు పక్షాన్ని మాటలు తెలియజేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, యేసు ప్రభు వారు మన కోసం ఏం చేశాడో తెలుసా? ప్రాణం పెట్టాడు. ఈ విషయమే చెప్తున్నాడు. ప్రభు మనందరి కోసం ఏం చేశాడో తెలుసా? ప్రాణం పెట్టాడు. ఇక్కడ ఉన్నటువంటి పౌలు గాని పేతురు గాని, ఇక్కడ ఉన్నటువంటి అపోలో కాదు సంఘం,
ఈ రోజున సార్వత్రిక క్రైస్తవ సంఘం ఎవరిదనంటే మీ కొరకు ఎవరు ప్రాణం పెట్టారో ఆయనదే అని చెప్తూ మహాశయుడు ప్రభువుని మరొకసారి తన వర్ణనాతీతమైనటువంటి మాటల చేత ఆయనకి ఏం చేస్తున్నాడో తెలుసండి, సంఘానికి అందిస్తున్నటువంటి లేఖ ఈ యొక్క లేఖ. అందుకనే కొరింథీ పట్టణం ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఆశీర్వదించబడినటువంటి పట్టణంగా ఉంది. మొదటిలో ఎలాగున్నప్పటికీ కూడా క్రీస్తుని కలిగి ఉన్నటువంటి పట్టణంగా ఉంది, పాపము నుండి విడిపించబడిన పట్టణంగా ఉంది, పులి అనేటువంటి ఆ పిండి నుండి బయటికి రాగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి పట్టణంగా, ఏమంటే పులి అనేటువంటి పిండిని విడిచిపెట్టి శ్రేష్టమైనటువంటి ఆ రొట్టెను కలిగినటువంటి సంఘంగా ఉంది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.